హలో అండి. హాయ్ అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. వైసీపీ నాయకులంతా కూడా చొక్కాలు మడత పెట్టాల్సిన టైం వచ్చింది, అందరూ కుర్చీలు మడత పెడితే మీకు కుర్చీ లేకుండా పోతుంది అన్నట్టుగా ఆయన మీద కామెంట్ అయితే చేశారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఒకటండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సిద్ధం బహిరంగ సభలు పెడుతూ ఉన్నారు. సిద్ధం బహిరంగ సభల్లో మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో తన సైకో బుద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినాలిటీని బయట పెడుతూ ఉన్నాడు. యాక్చువల్లీ ప్రజలకు మంచి చేసి మేము ఇవి మంచి చేసామని చెప్పి అడగాలి. అది అడక్కపోగా జగన్మోహన్ రెడ్డి ఏమని అడుగుతూ ఉన్నాడు, ఫస్ట్ భీమిలీలో ఒక సిద్ధం సభ పెట్టాడు. ఆ సిద్ధం సభ అటర్ ఫ్లాప్. అక్కడ ఏం చేశాడు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు గారిది బొమ్మలు పెట్టించి ఆ బొమ్మల్ని వాళ్ళ కార్యకర్తలను గుద్దమని బాక్సింగ్ కాంపిటీషన్లు పెడుతున్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ కార్యకర్తలను ఒక సైకోలాగా వాళ్ళని కొట్టండి, రౌడీజం చేయమని పెంచి పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇంకొక సభలో వచ్చే తాళికి మీరు చొక్కాలు మడత పెట్టాల్సిన టైం వచ్చింది అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అంటే ఏంటి, గొడవలకు బొమ్మ అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారంటే, నువ్వు చెప్తూ ఉన్నావు మీ కార్యకర్తలను చొక్కాల మడత పెట్టమని, ప్రజలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులు వీళ్ళంతా కుర్జీలు మడత పెడితే నీకు కుర్జీ లేకుండా చేస్తారు ప్రజలు అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రౌడీజాన్ని పెంచి పోషిస్తూ అదేవిధంగా అక్కడ ఉండే వాళ్ళ కార్యకర్తల్ని రౌడీజానికి మీరు చేయండి నేనున్నా అనే విధంగా ఒక మెసేజ్ ఇస్తూ ఉంటే, నువ్వే కాదు కొట్టేది మేము ప్రజలు అందరూ తిరుగుబాటు చేస్తే నీ పైన నీకు కుర్జీ లేకుండా పోతుంది, అంటే నిన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించుతారు, నీ గద్దె నీ అహంకారాన్ని దించుతారు. ఎందుకంటే నువ్వు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావు, ప్రజలకు మంచి చేయకపోతే అది మంచిది కాదు సమాజానికి, ఇలాంటి వాళ్ళను ప్రజలు ఎవ్వరూ హర్షించరు అని చెప్పి చెప్పారు చంద్రబాబు గారు. ఇంకోటి చూసుకుంటే కనుక ప్రశాంత్ కిషోర్ గారు 40 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీకి రావు అని అయితే ఆయన అయితే అంటం అయితే జరిగింది. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఒకటి, ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది చిత్తుగా ఓడిపోబోతూ ఉంది. ఎందుకు ఓడిపోబోతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో తన పరిపాలనలో ఏమి మంచి చేయాల, ఏ విధంగా చూసుకున్నా కానీ రౌడీయిజాన్ని గూండాయిజాన్ని పెంచి పోషించాడు. అక్కడ ఎవ్వరికి సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఏంట్రా వీడి పరిపాలన ఎలా ఉంది, ఏంటి వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారనే మోడ్లో చేస్తూ ఉన్నారు. అది చూసి జనాలు కూడా విసుకెత్తిపోయారు. ఎందుకు విసుకెత్తిపోయారు, ఇతను ఏంట్రా చేసేది, ఇతని వల్ల మనకేం లాభం, ఇతనికి మనం ఇంత చేసాం, ఇంతమంది 151 సీట్లు ఇస్తే ఇతను ఎలా అభివృద్ధి చేయాలి, ఇతను ఏం అభివృద్ధి చేయలేదు ఈరోజు. అందుకని చెప్పి 40 సీట్లకి ఇతన్ని పరిమితం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధపడ్డారు. ఇది ప్రశాంత్ కిషోర్ గారు చేసిన సర్వే సంస్థలో మాత్రమే కాదు, అనేక సర్వే సంస్థలు జాతీయ స్థాయి క్రెడిబిలిటీ ఉండే అనేక సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు. వీళ్ళు 40 అని చెప్తున్నారు, కొంతమంది 20 అని చెప్తున్నారు, కొంతమంది 10 కూడా రావని చెప్తున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి అయితే ఘోరంగా ఉండబోతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని సమావేశాల్లో అయితే చెప్తున్నారు, మేము మేనిఫెస్టోలో ఏవైతే పథకాలు ఇచ్చామో, ఏమైతే మేము హామీలు ఇచ్చామో అన్ని నెరవేర్చాము, కానీ చంద్రబాబు నాయుడు గారిది ఒక కిచిడి మేనిఫెస్టో, అది ప్రజల్ని మోసం చేయడానికే ఈ మేనిఫెస్టో అని చెప్పి ఆయన అయితే వ్యాఖ్యానించారు. దానికి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఎందుకంటే పాదయాత్రలో మేనిఫెస్టోలో ఆయన దాదాపు 730కి పైగా హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 730కి పైగా హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఈరోజు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నాడు. మళ్ళీ నవరత్నాలు అన్నాడు, ఆ నవరత్నాల్లో కూడా ఏ రత్నము నెరవేర్చలేదు. మద్యపాన నిషేధం చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అన్నాడు. ఈరోజు మద్యపాన నిషేధం చేయలేదు కదా. నిజంగా మాట తప్పును మడమ తిప్పను నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఈరోజు ఇది రద్దు చేసి ఉండాలి కదా మద్యపాన నిషేధం. ఈరోజు మాట తప్పాడు, మడమ తిప్పాడు. అందుకని ప్రజలు కూడా ఈయన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన సిద్ధం అంటుంటే ప్రజలు నేను నిన్ను ఓడించడానికి సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో గురించి మాట్లాడే స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఏ విధంగా అంటే ఇతను ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దగాబడ్డ ప్రతి ఒక్కరికి అండగా భరోసాగా ఉండడానికి ఏ విధంగా మేము సూపర్ 6 అని తీసుకొని వచ్చారు. ఆ సూపర్ 6 ఏంటి, యువతను నువ్వు నాశనం చేసావు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 ఏళ్లలో వాళ్ళని గంజాయికి బానిసలుగా చేసావు, వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపలేదు. మేము వచ్చిన తర్వాత వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు 20 లక్షల ఉపాధి ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి రంగాల్లో కల్పిస్తాం. అదేవిధంగా ఒకవేళ ఉద్యోగం కల్పించలేని పరిస్థితుల్లో వాళ్ళ కోర్సులకు ప్రిపేర్ అవ్వడానికి కావచ్చు, వాళ్ళు అప్లై చేసుకోవడానికి జాబ్స్కి వాళ్ళకి ప్రతి నెల నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ఇస్తామని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకొకటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీలకు అనేది రక్షణ లేదు.
బీసీల పైన ఒక దమనకాండ జరుగుతుంది. అందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలాగో అలాగే బీసీల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొని వస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మూడోది, ఇంటింటికి తాగునీరు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లికి ఎన్టీఆర్ సుజల శ్రవంతి ప్లాంట్లు తీసుకొని వచ్చి ఈ విధంగా మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి ప్రతి ఒక్కరికి మా తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో చేశారు. ఈరోజు ఇంటింటికి కొలాయి కనెక్షన్ అని అప్డేట్ చేసి ఆ పథకాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకప్పుడు అన్నదాత సుఖీభావ పథకం తీసుకొని వచ్చి రైతుకు ఆర్థిక సహాయం చేయడం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. అది ఇప్పుడు ఉన్న పార్టీలు కూడా కంటిన్యూ చేస్తున్నాయి అనుకోండి. ప్రస్తుతం అంటే మోసం చేసి కంటిన్యూ చేస్తున్నాయి. ఒకప్పుడు 12,000 ఇస్తామని ఈరోజు 7,000 ఇస్తున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 ఆర్థిక సహాయం చేస్తాం ప్రతి రైతుకి. ఎందుకంటే వాళ్ళు ఎరువులు తెచ్చుకోవడానికి కావచ్చు, విత్తనాలు తెచ్చుకోవడానికి కావచ్చు, అది సహాయపడుతుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అనేది ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడిలో మోసం చేశారు నానబుడ్డి ద్వారా. మేము ఆ విధంగా చేయము, తల్లికి వందనంకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఇది చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి పేదవాడిని కోటీశ్వరుని చేసే విధంగా మేము రేపు భవిష్యత్తులో చేస్తామని చెప్పి ఈ విధమైన ప్లాన్తో చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ టైప్ ఆఫ్ ప్లాన్తో, ఈ టైప్ ఆఫ్ యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్లాన్తో వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరికి రేపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి మేము గ్యారంటీ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ విధంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరేమో అసలు ఏ హామీ ఆయన అమలు చేయలేదు, ఏ పథకాలు అయితే సరిగ్గా ఇవ్వలేదు అంటున్నారు. కానీ ఆయన కానీ లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ ఎవరైతే నాయకులు ఉన్న వాళ్ళందరూ మేము అన్నీ నెరవేర్చామని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్పుకోవడం కాదు కదా, అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజా కోర్ట్ అని చెప్పి ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు. దాంట్లో కూడా ఆయన చెప్పినట్టు విత్ ప్రూఫ్ ఎక్కడెక్కడ హామీలు ఇచ్చాడు, ఏ ఏరియాలు, వాళ్ళ సాక్షి పేపర్ కటింగ్స్, ఆయన మాట్లాడిన బిట్స్ ఇవన్నీ రిలీజ్ చేశారు. ఒక 4,000 పేజీలు పుస్తకం ఉంది. ఆయన ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా రాస్తే అవన్నీ ఆయన నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు ఏదో ఇంకా చెప్పాలి, చేశామని 10 సార్లు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అన్నట్టుగా చేశామని అబద్ధాలు చెప్తున్నారు అంతే. వాళ్ళైతే ఏమీ చేయలేదు. ప్రజలు కూడా వీళ్ళ పరిపాలనలో విరక్తి చెందిపోయి ఉన్నారు.